హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందనా. ఈ రోజు అయితే నేను మా పిల్లల కోసం సండే స్పెషల్ గా అయితే మటన్ బిర్యానీ చేయబోతున్నాను. నేను అయితే ఎక్కువ స్పైస్ లేకుండా చాలా తక్కువ మసాలాతో అయితే బిర్యానీ చేస్తాను అనమాట. ఇది చాలా సార్లు చేశాను. ఈ రోజు అయితే మీకు చూపిద్దామని అయితే ఈ బిర్యానీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నేను సండే షూట్ చేశాను, కానీ అప్లోడ్ చేసేసరికి అయితే ఇంత టైం పట్టింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందులో కాస్త కారం లేకుండా స్పైస్ తక్కువగా ఉంటే అయితే ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలకి అయితే ఫీవర్ కదా, ఫీవర్ అని చెప్పాను కదా మీకు. ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి 1 month అయింది. అప్పుడే చికెన్ పెట్టడం ఎందుకనైతే ఈ వీక్ అయితే మటన్ తెచ్చి మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు చికెన్ చికెన్ అని. అందుకని అయితే ఈరోజు మటన్ తీసుకొచ్చేసారు మా హస్బెండ్. ఇంక ఇప్పుడైతే నేను చాలా తక్కువ మసాలాతో పిల్లలు ఇష్టంగా తినేటట్టు క్విక్గా మనం ఎలా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలైతే నేను మీకు ఈరోజు నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను. చూసేయండి, మీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా నచ్చుతుంది మీ పిల్లలకి. ఇప్పుడైతే మీకు ప్రాసెస్ చూపించాను. ఈ రోజు అయితే నేను 1/2 kg మటన్ కి అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 1/2 cup కర్డ్ అయితే తీసుకొని ఫస్ట్ అవి ఏమీ లంప్స్ లేకుండా అయితే నీట్ గా విస్కర్తో చేసేస్తున్నాను అనమాట. ఇంకా దాంతో ఉండలు లేకుండా అయిపోయినప్పుడు అయితే ఇంకా చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో. దాంతో అయితే కాస్త పసుపు, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అయితే కాస్త వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇంకంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దాంతోకైతే మటన్ యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా నీట్గా కలుపుకోవాలన్నమాట, బాగా మిక్స్ అయ్యేటట్టు. నెక్స్ట్ అయితే 1/2 kg మటన్ అయితే దీంతో యాడ్ చేసేసుకున్నాను. నేనైతే పీసెస్ మరీ సన్నవి కాకుండా కాస్త మీడియం సైజ్ ఉండేటట్టు అయితే చూసుకున్నాను. ఇంకా మటన్ వేసేసిన తర్వాత అయితే దాంతోకి 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి అయితే వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పుదీనా వేసేసుకొని నెక్స్ట్ అయితే కాస్త ఆయిల్ వేసుకున్నాను. మీరు ఇక్కడ కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. కాస్త నిమ్మకాయ పిండి వేసుకొని నిమ్మకాయ పిండి వేసేసుకొని నెక్స్ట్ అయితే కారం వేసుకున్నాను. నేనైతే తక్కువ కారం వేసుకుంటున్నాను, మా పిల్లలకి ఎక్కువ కారం అయితే తినలేరని. మీరు కానీ ఎక్కువ కారం తినే పని అయితే ఇక్కడ ఇంకో స్పూన్ అయితే మీరు కారం యాడ్ చేసేసుకోవచ్చు. 1/2 kg మటన్కి మీ స్పైసెస్ తగ్గట్టు వేసేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ముక్కలను అయితే మసాజ్ చేసేసేయాలన్నమాట. దీంతో బాగా ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందు మర్చిపోయాను అనమాట, దాల్చిన చెక్క మొగ్గ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ హోల్ బిర్యానీ మసాలాస్ వేసేసుకొని అయితే మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. మనం ఎంత బాగా మిక్స్ చేసామంటే ముక్కలకి అంత బాగా ఇవి మసాలాస్ అనేవి పడతాయి అన్నమాట. ఇవి 1 hour అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg బిర్యానీకి అయితే 1/2 kg బియ్యం అయితే తీసేసుకున్నాను. బియ్యం తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇవైతే మనకి ఎంత బాగా అంటే మనకి బిర్యానీ రైస్ అనేది అంత బాగుంటుంది అనమాట. 1/2 hour ముందైతే కడిగి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కాస్త ఎక్కువ ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఈరోజు కుక్కర్ వాడైతే ఫస్ట్ మటన్ అయితే కుక్ చేసేస్తాను అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకప్పుడు. ఇంకా నేను ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేసేసుకొని అవి త్వరగా వేయడానికి కాస్త ఉప్పు అయితే వేసాను. మనం ఇలా సాల్ట్ వేస్తే ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కాస్త టేస్టీగా వస్తాయన్నమాట. ఇంకెలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకోవడంలో కాస్త టైం అయితే పడుతుంది, కానీ నిదానంగా వేయించుకోండి. ఇంకా ఫైనల్లీ నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం తీసేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, మనకు మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీ తినేటప్పుడు అయితే మధ్యలో వాటి అరోమా అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. నాకైతే చాలా ఇష్టం. ఇవి దమ్ బిర్యానీ చేసినప్పుడు అయితే నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా మటన్ని, దాన్ని అయితే కుక్కర్లో ఆయిల్ తక్కువ ఉంటే ఇంకాస్త ఆయిల్ తీసుకొని అయితే మటన్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మటన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మనం ఏంటంటే దీంతో కాస్త వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మటన్లో ఇచ్చి కాసేపు అయితే గ్యాస్ మీద దాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి, ఒక 5 minutes అలాగా.
మనకి మటన్ కుక్ అయ్యేటప్పుడు కాస్త స్మెల్ వస్తుంది కదా, అది అందరికీ నచ్చదు. ఆ స్మెల్ కూడా మనకి ఉడికేటప్పుడు రాకుండా ఉండాలి అంటే మనం మటన్ వాష్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కాస్త నిమ్మకాయ రసం ఉప్పు వేసుకొని కానీ వాష్ చేసుకున్నామంటే మనకి మటన్ కుక్ అయ్యేటప్పుడైతే స్మెల్లే ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి వాటర్ అన్ని బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందే వేయించి వేసుకున్నాం కదా, దాంతో నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని అయితే దాంతో వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంకా కలిపేసుకొని ఇలా కాస్త కుక్ అయిన తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి వాటర్ అన్నీ మనకి బయటకు వచ్చేసాయి కదా. ఇంక ఇలా వచ్చిన తర్వాత అయితే కుక్కర్కి విజిల్ పెట్టేసి మూత పెట్టుకుంటున్నాను. నేనైతే విజిల్స్ 8 to 10 విజిల్స్ రానిస్తాను. మనకి మటన్ బట్టి కాస్త లేతగా ఉంటే మనకి మటన్ అనేది 8 విజిల్స్ ఖచ్చితంగా సరిపోతాయి. లేదా కాస్త మటన్ అనేది ముదురుదైతే కాస్త ఎక్కువ విజిల్సే పడతాయి. ఇక పక్క స్టవ్ మీద అయితే వేరే వెడల్పు గిన్నె పెట్టుకొని అయితే దాంతో మనము రైస్ ఉడికించుకోవడానికి ఇది అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ తీసేసుకొని హోల్ బిర్యానీ మసాలాస్ అయితే వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే షాజీరా వేసుకున్నాను. షాజీరా తర్వాత దీంతో పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 to 3 పచ్చిమిర్చి అయితే మీడియం పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసేసుకొని పెంచుకున్నాను. నెక్స్ట్ అయితే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా కాస్త యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతుండగానే మనకు పక్కన విజిల్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఇంకా నేనైతే దీనికి మనము ఈ గిన్నె నిండా నీళ్ళైతే తీసుకోకూడదు. అవి బియ్యం వేసినప్పుడైతే కాస్త పైకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకనైతే మీడియంగా ముక్కాలు భాగం అలా నీళ్ళు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. కాస్త సాల్ట్ అయితే ఎక్కువే వేసుకోండి. మనకి ఏంటంటే సముద్రం నీళ్ళు అంత ఉప్పుగా ఉండాలి మనకి రైస్కి పట్టడానికి. మనం రైస్ వంచేస్తాం కదా. ఇంక ఇక్కడైతే విజిల్స్ వచ్చేసాయి అనమాట. నేను అయితే 8 విజిల్స్ రానిచ్చుకున్నాను. ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రెషర్ అంతా ఇలా తీసేసాను అనమాట. ఇక్కడైతే కాస్త జాగ్రత్తగా ఉండండి, ప్రెషర్ ఉన్నప్పుడు అయితే తీసుకోవద్దు. కాసేపు ఆగైనా తీసేసుకోండి. ఇంక ఇలా అయితే తీసేసుకున్నాను. నాకు మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఇంకా మనకైతే దాంతో గ్రేవీ వస్తుంది అనమాట. చూడండి వాటర్ గ్రేవీ అనేది అయితే వచ్చిందనమాట. ఈ గ్రేవీని అయితే మనము పక్కకు తీసి పెట్టుకుందాం కాస్త. ఇదైతే లాస్ట్లో మనకి ఉపయోగపడుతుంది. ఈ గ్రేవీని కాస్త తీసుకున్న తర్వాత ఇంకా కాస్త దాంతో అయితే మిగిలింది కదా, మనం మళ్ళీ కాస్త స్టవ్ ఆన్ చేసుకొని ఆ గ్రేవీని అయితే కాస్త చిక్కబడే వరకు ఉంచుకోవాలన్నమాట. చూడండి ఇంకా కాస్త గ్రేవీ ఉంది కదా. ఇంకా మటన్ ముక్క అయితే చూడండి అసలు చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఎంత బాగా అయిందో కదా. మన కుక్కర్లో అయితేనే చాలా త్వరగా ఇలా కుక్ అయిపోతుంది. ఇంక ఇక్కడ వాటర్ కూడా రోల్ బాయిలింగ్ అయిపోతున్నాయి. ఇంకా రోల్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా అది 70% 80% అలా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి మటన్లో ఉన్న వాటర్ కూడా చూడండి అంతా అయిపోయి గ్రేవీ లాగా అయితే అయిపోయింది. ఇంకా మటన్ అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా రైస్ చూడండి ఇలా మనం 2 వేళ్ళతో తిన్నప్పుడు అయితే అలా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి 80% కుక్ అయినట్టు. నేనైతే వాటర్ అంతా ఇలా వంచేసుకుంటాను, తీసుకోను అనమాట. నాకేంటంటే ఇంకా ఎక్కువ కుక్ అయిపోకుండా కాస్త లేట్ అయినా బాగుంటుందని అయితే నాకు ఈజీ ప్రాసెస్గా అనిపిస్తుంది. రైస్లో వాటర్ ఏం లేకుండా పూర్తిగా అయితే వంచేసుకుంటాను అనమాట నేను. మనకి రైస్ అయితే వంచిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే 80% అలా కుక్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బాగా మందంగా ఉండే ఇలా కడాయి అయితే ఒకటి తీసేసుకోండి. దాంతో అడుగునైతే ఫస్ట్ ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకోండి. నేనైతే అది మర్చిపోయి నెక్స్ట్ అయితే వేసాను. అది వేసుకున్న తర్వాత ఇలా మటన్ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు వేసాను అనమాట నూనె. నేనైతే నెయ్యి యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలకి దగ్గుగా ఉందని అయితే యాడ్ చేయలేదు. ఇంకా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి. తర్వాత అయితే మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అదంతా యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ అంతా. రైస్ అనేది 80%, 70%, 80% అలాగే కుక్ అవ్వాలి. మళ్ళీ ఎక్కువ కుక్ అయిందంటే మాత్రం మనకి బిర్యానీ అనేది కాస్త మెత్తగా అయిపోతుంది అనమాట. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతాయి. అలా ఫస్ట్ టైం సెకండ్ టైం చేసేటప్పుడు అయితే నాకైతే కాస్త తక్కువ ఉడికిచ్చేదాన్ని స్టార్టింగ్లో అయితే. ఈరోజు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పైన కాస్త తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకున్నాను.
బిర్యానీ అంటే ఫస్ట్ పుదీనా కొత్తిమీర అయితే చాలా ఎక్కువ అయితే యూస్ చేస్తాను నేను, ఫ్లేవర్ కూడా టేస్ట్ బాగుంటుందని. ఇంకా నెక్స్ట్ అయితే మనము సైడ్ తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అనేది, మటన్ గ్రేవీ, దాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. మనకి కలర్ కూడా అవసరం లేదు, నేనైతే కలర్ వేయను, అది హెల్త్కి అంత మంచిది కానీ పిల్లలకి పెట్టడం కూడా అంత మంచిది కాదని నేనైతే కలర్ వేయను. ఈ గ్రేవీనే మనకి బిర్యానీకి కలర్ ఇస్తుంది అనమాట. ఇలా గ్రేవీ అంతా వేసేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ నిమ్మకాయ హాఫ్ అయితే తీసుకోండి, దాంతో విత్తనాలు లేకుండా చూసుకొని ఇలా అయితే పిండేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలి ఉన్నాయి కదా స్టార్టింగ్లోవి, ఇంకా అవైతే మొత్తం ఇలా వేసేసుకున్నాను. ఇక్కడ మీరు నెక్స్ట్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి నెయ్యి వేస్తే బిర్యానీకి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇంకా మాకు హెల్త్ అంత బాగాలేదని అయితే నేను నెయ్యి ఈరోజు యూస్ చేయలేదు. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలనిపించేటట్టు ఉంది. నాకైతే చాలా నచ్చింది, టేస్ట్ అయితే ఈసారి చాలా బాగా కుదిరింది. ఇంకా ఫైనల్గా ఆయిల్ వేసేసుకున్నాను, చెప్పాను కదా మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే మనకు బిర్యానీ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కాస్త గరం మసాలా అయితే పైన చల్లేసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో అయితే సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఇక ఈ కడాయిని అయితే పెట్టేసుకొని పైన బరువుగా అయితే ఏదన్నా పెట్టండి. నేనైతే ఇలా దగ్గర నిండా వాటర్ తీసుకొని అయితే పెట్టేసాను అనమాట. ఇంకా మనకు ఆవిరి అనేది బయటికి రాకూడదు అనమాట. ఇంక ఇది 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా వాటర్ వేయండి, అవన్నీ ఇలా ఆవిరి అయిపోతే మనకి లోపల బిర్యానీ అంతా అయిపోయినట్టు. ఇంకా బిర్యానీ అయితే మనకి రెడీ. ఇంకా తీసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే అసలు కలర్సే యాడ్ చేయలేదు, అయినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది బిర్యానీ అయితే. తక్కువ మసాలాస్ యూస్ చేశాను, అంటే ఎక్కువ గరం మసాలా కానీ బిర్యానీ మసాలాస్ కానీ ఇంకెక్కువ ఏం నేను యూస్ చేయలేదు. కారం స్పైస్ కూడా చాలా తక్కువే యూస్ చేసి అయితే చేశాను. అడుగు కూడా అస్సలు అంటలేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ బిర్యానీ అయితే 3 స్టెప్స్లో అయితే చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది. ఇంక ఇలా అయితే సర్వ్ చేసుకొని తినేసేయడమే. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. బిర్యానీ అనేది మనం ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో చేస్తే మనకి ప్రతిసారి కొత్త టేస్ట్ అయితే ఒకటి వస్తుందన్నమాట. ఇంక ఇలా అయితే నేను దమ్ బిర్యానీ, నార్మల్ బిర్యానీ ఇలా అయితే ట్రై చేస్తానన్నమాట. ఫైనల్గా బిర్యానీ అయితే ఇలా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే చూడగానే తినేయాలనిపించింది. మేమైతే వేడివేడిగా తినడానికి ఇష్టపడతాము. మీరు బిర్యానీ ఎలా తినడానికి ఇష్టపడతారో నాకైతే కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భావందన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.